అందరికీ నమస్తే, నేను మీ హరికృష్ణ. ఈరోజు మేము బండలు అయితే తేవడానికి వెళ్తున్నాము. గుడికి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే మేము యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాము. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బోరు బండి వస్తుంది. ఈరోజు బోరు బండి వస్తుంది. బోర్డు ప్రెజర్ అయితే 2 రోజుల నుంచి అంటే సరిగ్గా రావడం లేదు వాటరు. మళ్ళీ బోరు బండి వస్తుంది. ఈరోజు బండలు తేవడానికి అయితే వెళ్తున్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. ఇప్పుడే నేను క్లాక్ టవర్ దగ్గర ఉన్న గోకులన్న అనిల్ అన్న దగ్గరికి వచ్చాము. అనిల్ అన్న కలిసి బండల షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సందీప్ అన్న వీళ్ళందరూ కలిసి ఆల్రెడీ అయితే వెళ్ళారు. మేము అక్కడ బండల షాప్ వెళ్ళి అక్కడ మీకు మొత్తం అయితే చూపిస్తాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మేమైతే బండల షాప్కి అయితే వచ్చాము. ప్రణయాన్ని అయితే మన బండలకైతే 12,000 రూపాయలు అయితే కొట్టాడు అన్న. మన మార్కెట్లో చికెన్ సెంటర్ అయితే ఉంటుంది అన్నకు. అన్న ప్రణయాన్ని కొట్టిన డబ్బులతో ఇక్కడ వచ్చాడు. అనిల్ అన్న అయితే మనకు మేస్త్రి పని వాళ్ళకి అందరికీ చూసుకున్నాడు. ఇప్పుడు అయితే మేము ఆటోలో బండలు వేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనకు అంకులే బండలు ఇచ్చేటాయన. మీ షాప్ని అయితే ఫుల్గా చూపిస్తాను, చూడండి. చూస్తున్నాయి కదా, ఫైనల్గా బండలను అయితే మనము బండ్లోకి అయితే ఎక్కిస్తున్నాము. ఇక్కడ అన్న వాళ్ళు ఇంతనే ఈ బండలకి ఇంత సైజు ఉంటాయి. ఇవి ఎంత సైజు ఉంటాయి అన్న బండలు? 2x2 అంటే సైజ్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన చిరకడ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము. యూట్యూబ్లో ఎవరో వీడియో చూసే వాళ్ళు ఉంటే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అంటున్నావా? ఎన్ని బండలు పడతాయా ఒకటేసారి? 60 పోతాయా? 60 అంటే 4 ట్రిప్పులు, 4 ట్రిప్స్ అయితే 4 ట్రిప్పులు అయితే. చూస్తున్నారు కదా, బోరు బండి కూడా వచ్చింది. ఇక టెంపుల్ దగ్గర ఉన్నాను నేను. అన్న వాళ్ళు బోరు దగ్గర కూడా వచ్చారు. ఇప్పుడే అక్కడ నుంచి మన షాప్ నుంచి ఇక్కడ బండలు వేయడానికి ఇక్కడ వరకు వస్తుంది. అన్న వాళ్ళు అయితే బోర్ వేయడానికి వచ్చారు. చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూస్తుంటే మనం కనిపిస్తుంది కదా, ఎవరో బోర్ వేయడానికి వచ్చారు. ఇక్కడ మన అన్న సందీప్ అన్న ఈయన ఉన్నాడు. ఏమైనా ఫస్ట్ ప్రాబ్లం ఇది వండు వస్తుంది. మొత్తం నీళ్ళు మొత్తం జామ్ అయిపోతుంది. కరెక్ట్ నీళ్ళు వస్తలేవు ఇక్కడ. మళ్ళీ అన్న వాళ్ళు మళ్ళీ బోర్ తెచ్చి మిషన్ తెచ్చి మళ్ళీ దాన్ని రికవరీ చేస్తారు.